అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత అంతర్జాతీయ సరిహద్దులో పరిస్థితులు మరింత దిగజారాయి. పంజాబ్ సరిహద్దు ప్రాంతాలలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి 1:45 ప్రాంతంలో అమృత్సర్లోని 3 చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకొని మొత్తం జిల్లాలో బ్లాక్అవుట్ విధించాయి. ప్రజలు అస్సలు భయపడవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. శ్రీ గురు రామ్దాస్ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ను పూర్తిగా ఖాళీ చేయించారు. అక్కడ కూడా బ్లాక్అవుట్ విధించారు. అమృత్సర్ పరిసరాలలో మిస్సైల్ శకలాలు లభ్యం కావడం ఇప్పుడు కలకలం రేపుతుంది. అమృత్సర్ పైన మిస్సైల్ దాడికి పాక్ ప్రయత్నించినట్టుగా సమాచారం. కానీ భారత బలగాలు పాక్ చర్యలను తిప్పికొట్టారు. పాక్ ప్రయోగించిన మిస్సైల్ ను గాల్లోనే ధ్వంసం చేసింది భారత సైన్యం. యాంటీ మిస్సైల్ వ్యవస్థ ద్వారా పాక్ దుశ్చర్యను భారత్ అడ్డుకుంది. ఈ క్రమంలోనే అమృత్సర్ పరిసరాలలో కూలి పడిపోయిన మిస్సైల్స్ శకలాలను గుర్తించారు స్థానికులు. ఈ క్షిపణి ముక్కలు అమృత్సర్ లోని 3 గ్రామాలలో పడి ఉన్నాయి. అమృత్సర్ గ్రామీణ ఎస్ఎస్పీ మనిందర్ సింగ్ దీనిని ధృవీకరించారు. వెంటనే సైన్యానికి సమాచారం అందించారు. దాంతో ఒక సైనిక బృందం సంఘటనా స్థలానికి చేరుకొని ఈ క్షిపణులను తమతో తీసుకువెళ్లింది. దుదాలా, జైతువాల్, పందేర్ గ్రామాలలో క్షిపణి శకలాలు లభించాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రంతా అమృత్సర్ ను చీకటి కమ్ముకుంది. మరోవైపు పంజాబ్ పోలీస్ అధికారులు ఉద్యోగుల సెలవులు కూడా రద్దు చేశారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ క్షణక్షణం పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తోంది అధికార యంత్రాంగం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పంజాబ్లోని అనేక ప్రాంతాలలో పేలుళ్లు సంభవించినట్టుగా కొన్ని తెలియని పరికరాలు పడిపోయినట్లు నివేదికలు వచ్చాయి. బటిండాలోని అకాలియా గ్రామంలో గోధుమ తోటలో మంగళవారం రాత్రి భారీ పేలుడు సంభవించిందని, ఒకరు మృతి చెందగా 5 మంది గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇక్కడ ఒక యుద్ధ విమానం కూలిపోయిందని కూడా చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మంగళవారం రాత్రి తల్వారాలోని హజీపూర్ బ్లాక్లోని గగ్వాల్లో గ్రామంలోని ఒక ఇంటి ప్రాంగణంలో గీజర్ ఆకారంలో ఉన్న పరికరం పడిపోయింది. దాని నుండి అనేక వైర్లు బయటకు వచ్చాయి. అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో గగ్వాల్ నివాసి అశోక్ కుమార్ ప్రాంగణంలో ఆకాశం నుండి ఒక గుర్తు తెలియని పరికరం పడిపోయింది. దాంతో ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. ఆ వింత ఆకారంలో ఉన్న వస్తువు పడిపోయినప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. అకస్మాత్తుగా వచ్చిన శబ్దం విని అశోక్ కుటుంబ సభ్యులే కాకుండా చుట్టుపక్కల ఇళ్లలోని వారు కూడా నిద్రలో నుంచి మేల్కొన్నారని చెప్పారు. వెంటనే హజీపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ వస్తువు పైన ఒక సీరియల్ నెంబర్, దానిపైన టెస్ట్ పోర్ట్ సీకర్ అని ఇంగ్లీష్ లో రాసి ఉందని చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.